నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గత 2-3 రోజులుగా కులగోత్రాలకు సంబంధించి ఒక ఆవిడ ట్రెండ్ అవుతున్న విషయము, ట్రోల్ అవుతున్న విషయం రెండో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే రకరకాలుగా ఆవిడ ఒక విమర్శలు కావచ్చు, బాణాలు సంధించే వాళ్ళు కావచ్చు, సంధిస్తూనే ఉన్నారు. దాని గురించి నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోవట్లే. ఆవిడ చేసిన ఎపిసోడ్స్లో భాగంగా ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఆవిడ చేసిన కామెంట్స్ అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నదైనా దానికి సంబంధించి అనేక రకాలుగా విమర్శలకు సమాధానాలు చెప్పినా మరలా దాన్ని తెరమి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ రాజశేఖర్ రెడ్డి వెనుక నడిపించారు. ఆయన వల్లే ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. చిరంజీవి గారు కేవలం తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చడం కోసమే చిరంజీవి గారిని పావుగా వాడుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపారు అంటూ ఒక కథనాన్ని వడ్డీ వార్చే ప్రయత్నం చేశారు. బట్ దీంట్లో టెక్నికల్ డీటెయిల్స్ మిస్ అయిపోయి వాళ్ళు చెప్పాలనుకునేది చెప్పే ప్రయత్నం చేస్తే మరి ప్రజారాజ్యం పార్టీ అభిమానులు ఊరుకుంటారా? చిరంజీవి అభిమానులు ఊరుకుంటారా? అసలు ఎలా మాట్లాడుతుంది ఆవిడ అంటూ ఆవిడకు సంబంధించి తల్లి నీకు తెలియపోతే ఇవి డీటెయిల్స్ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనకు ఆవిడ మర్చిపోయిన అనేక విషయాలకు సంబంధించి చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి ఆవిడ మర్చిపోయిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, మరి అసంబద్ధంగా ఆమె మాట్లాడడం వెనుక ప్రధాన కారణం ఏంటి, ఆయన మాటలోనే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. ఇప్పటికే కులగోత్రాలు ఎపిసోడ్స్ ఎంత అంటే చెప్పాలి, ఎవరి కులానికి సంబంధించి వాళ్ళకి అభిమానం ఉండాలి, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే మనకు అంటే మనం ఆ గోత్రంలో కులంలో జన్మించాం కాబట్టి దానికి మనం వన్నె తెచ్చే విధంగా ఉండాలి. దాన్ని ఎవరూ కాదనట్లేదు. కానీ మరి హాస్యాస్పదంగా దాన్ని నలుగురు ముందు నవ్వుల పాలు చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. అది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా దాన్ని ఇప్పుడు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అలాంటి వ్యక్తులు అసలు దాని మూలం ఏంటి, ఎందుకు వచ్చిందనేది తెలుసుకోకుండా ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒక్కసారి దీని ఇన్డెప్త్ అనాలిసిస్. సరే, ఓవర్ నైట్ స్టార్ అవ్వాలనుకున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ దిశగా వీడియోలు చేస్తున్నారని అనుకుందాం. వాటి గురించి ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా మనం కూడా భవిష్యత్తులో మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు ఏంటంటే మరీ ముఖ్యంగా మీరు ఇవాళ చూసినటువంటి వీడియో ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ ఎవరు పెట్టించారు, ఎవరి కోసం పెట్టించారు, ఎందుకోసం పెట్టించారు అనేటటువంటి ఒక వీడియో. వాళ్ళు అక్కడ అన్యాపదేశంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టమని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాత వీళ్ళు ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ డిస్టర్బ్ అయ్యి కాంగ్రెస్ యథావిధిగా అధికారంలోకి వస్తుందనేటటువంటి ఆ వ్యూహం ఫలించింది అనేటటువంటి ఒక ఇది తీసుకొచ్చారు. సరే వాళ్ళు చెప్పిందే కాసేపు మనం నిజం అనుకుందాం. నిజం అనుకుంటే మీకు ఇక్కడ అంత క్రితం చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళు ఏమిటంటే ఎకాఎకిన హోరాహోరీగా బరిలో దిగి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవాలనే దిశగానే వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ దిశగానే పార్టీని నెలకొల్పారు. అదేవిధంగానే ప్రయాణం సాగించారు. మీకు ఉన్నత స్థాయి పోలీస్ నిఘా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజశేఖర రెడ్డి గారికి కూడా చిరంజీవి గారి యొక్క అప్పటికింకా పార్టీ నెలకొల్పలా, పార్టీ పేరు ప్రకటించలా. ఆయన ఒకవేళ పార్టీని నెలకొల్పితే ఎన్ని స్థానాలు వస్తాయనేటటువంటి ఒక నివేదికను కూడా రాజశేఖర రెడ్డి గారికి అందజేశారు అనేటటువంటిది అప్పటికి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఖచ్చితంగా 200 స్థానాలు పైగానే ఆయన 294 200 పైన స్థానాలు ఆయన సాధిస్తారనేటటువంటి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది అనేటటువంటి విషయం మనకు తెలిసిన తర్వాత ఏమిటంటే ఎక్కడా దుందుడుకుగా రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన యొక్క అనుచరులు కానీ వర్గం ఏదైతుందో వాళ్ళు ఎవరు కానీ ఏ విధంగానూ వాళ్ళు ప్రవర్తించలా. వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నారనమాట. వన్స్ పార్టీ పేరు ప్రకటించారు. పార్టీ పేరు ప్రకటించిన తర్వాత ఏమిటంటే ఇక్కడ చిరంజీవి గారికి చాలామంది వాళ్ళ పేర్లు ఇక్కడ మనం ప్రస్తావించడం మర్యాద కాదు కాబట్టి ప్రస్తావించట్లేదు. వీళ్ళు ఏం చెప్పారంటే ఎన్టీ రామారావు గారు 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చారు. పార్టీ నెలకొల్పి 1982 మార్చి 29 ఆయన పార్టీ నెలకొల్పితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళిపోయి జనవరి 9 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేశారు. 9 నెలల కాలంలో ఎన్టీ రామారావు గారు ఈ రికార్డు సాధించారు. కాబట్టి మీరు కూడా ఎంత ఆలస్యంగా పార్టీని ప్రకటిస్తే మీకు అర్థమవుతుంది కదా. ఎంత ఆలస్యంగా పార్టీని ప్రకటించి
ఆగస్టు 26 ఆయన ప్రకటించింది తిరుపతిలో. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎన్నికలు జరిగింది మనకి మేలో. మీరు 9 నెలల కాలంలో మీరు కూడా అధికారంలోకి వస్తారు. ఇట్లాంటి కాకి లెక్కలన్నీ చిరంజీవి గారికి కొంతమంది చెప్పారు. చాలా తక్కువ టైంలో జనాల్లోకి వెళ్ళడం జరిగింది. ఒక మాటలో ఇది అప్పుడు 80వ దశకంలో ఆ పరిస్థితులకి ఆ సమయానికి అది అక్కడ కుదిరింది. ఆ సమీకరణాలు అప్పుడు ఆ సమయానికి కుదిరాయి. ఎందుకు కుదిరాయంటే 35 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పాలనలో విసిగిపోయి వేసారిపోయి ఒక నలుగురు ఒకే సామాజిక వర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు మారటం, ఇట్లాంటివన్నీ పైగా అంజయ్ గారికి జరిగినటువంటి అవమానం ఎయిర్పోర్ట్ లో. ఎన్టీఆర్ ప్రపంచం కూడా ఒక చెప్పచ్చు, ఆయన స్పీచ్లు కావచ్చు అప్పుడే అంటే మూస ధోరణిలో ఉన్నా కూడా తెలుగు దాన్ని అచ్చమైన ఏంటిది ఉత్తేజపరిచేది కావచ్చు, ఆయన సామాన్యుడిలాగా వాళ్ళలోకి వెళ్ళడం కావచ్చు, అన్ని ఫ్యాక్టర్స్ ఆయన కలిసి వచ్చాయి. ఇవన్నీ ఈనాడు దినపత్రిక మరీ ముఖ్యంగా, అట్లాగే ఎన్టీ రామారావు గారి చైతన్య రథంలో ఆయన చేసినటువంటి యాత్రలు ఇవన్నీ కూడా అధికారంలోకి రావడానికి కారణం. ఆ విధంగానే ఒక చైతన్య రథం మనం కూడా తయారు చేసుకోవాలి. దానికి ప్రజా అంకిత యాత్ర అని పేరు పెట్టారు, దానికి ప్రజా చైతన్య రథం ఇట్లాంటి ఏదో పేర్లు పెట్టారు. అలా చిరంజీవి గారిని కూడా ఆ కైండ్ ఆఫ్ దీంట్లోకి తీసుకొచ్చినటువంటి బ్యాటిల్ అది. ఈ బ్యాటిల్లో మీకేంటంటే రాజశేఖర రెడ్డి గారు అప్పటికి నియోజకవర్గాల పునర్విభజనకి తెరదీశారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది. అంటే జనరల్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ అవటం, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు జనరల్ అవటం, అట్లాగే కొన్ని నియోజకవర్గాలు పూర్తిగా కనుమరుగైపోయి సరికొత్త నియోజకవర్గాలు కేంద్రంగా ఏర్పడటం, ఇట్లాంటి ఒక ప్రక్రియ సాంకేతికంగా చాలా సీరియస్గా కొనసాగుతుంది. మరోవైపు కె చంద్రశేఖరరావు గారి యొక్క తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారితో కలిసి వాళ్ళు 2004 ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయం సాధించారు. 6 రాష్ట్ర మంత్రులు అయ్యారు, 2 కేంద్ర మంత్రులు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ పొత్తులో నుంచి వెలుపలికి వెళ్ళిపోయారు. అయినా బలంగా ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి. అయినా తెలంగాణలో తన ఉనికిని చాటుకునేటటువంటి దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయాణం చేస్తుంది. మరొక వైపు సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో చాలా బలంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చాలా బలంగా ఉన్నారు. ఈ సమయంలో చిరంజీవి గారి పార్టీ వస్తే ఎందుకు నష్టం, ఎవరికి నష్టం అనేటటువంటిది ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఏమిటంటే, ఖచ్చితంగా ఎప్పుడైనానండి ఒక కొత్త రాజకీయ పార్టీ తన ఉనికిని నెలకొల్పుకొని లేకపోతే తన ఉనికిని చాటుకోవాలంటే అధికారిక పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీతో డి అంటే డి అనేటటువంటి పరిస్థితుల్లోనే వస్తుంది. అంటే అధికారంలో నుంచి అధికారంలో ఉన్న పార్టీని గద్దె దింపాలంటే కొత్త పార్టీకి సాధ్యమవుతుంది. మీకు అర్థమవుతుంది కదా. దీనిని రాజశేఖర రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే ఆయన సీరియస్గా ఎక్కడ తీసుకున్నారంటే, తను అధికారంలో ఉండడానికి ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కొన్ని స్థానాలను ఆశించి ద్వితీయ శ్రేణిలో తయారయ్యారో వాళ్ళని దిస్ ఈజ్ నాట్ ది రైట్ పార్టీ ఫర్ యూ దిస్ టైం. ఏది కాంగ్రెస్ దిస్ టైం రైట్ పార్టీ ఫర్ యూ ఈజ్ ప్రజారాజ్యం. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎందుకంటే కొన్ని సమీకరణలలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు కొన్ని స్థానాలను కేటాయించలేరు. అంటే కోవర్ట్లలాగా పంపించారనుకోవాలా, లేకపోతే అది నాట్ కోవర్ట్ ఆపరేషన్. మీరు వెళ్ళి మీకు సాధ్యమైతే అక్కడ పోటీ చేయండి. ఓకే, గెలిస్తే సంతోషం. గెలిచి ఆ పార్టీతో ప్రయాణం చేస్తారా, ఆయన అధికారంలోకి వస్తారా, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామా, గెలిస్తే సంతోషం. గెలవకపోతే ఆ పార్టీ తర్వాత ఉంటుందా ఉండదా ఏం జరుగుతుందన్నది చూద్దాం అనేసి ఆయన మీకు గోదావరి జిల్లాలో మీరు ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పర్యటనలో ఒకసారి మనం గమనించి చూస్తే మీకు పవన్ కళ్యాణ్ గారేమో పంచులూడు తీసి కొడతానని చెప్పారు. అవును. మీకు అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ ఆయన ఫ్లయింగ్ కిస్సులు ఇస్తా ఈ కైండ్ ఆఫ్ ఒక లవ్ అండ్ అఫెక్షన్ కైండ్ ఆఫ్ బిహేవియర్ని యాటిట్యూడ్ని ఫస్ట్ టైం ఒక సరికొత్త బాడీ లాంగ్వేజ్ని ప్రజెంట్ చేశాడు ఆయన గోదావరి జిల్లాలో. మీకు చిరంజీవి గారు సాక్షాత్తుగా ఓడిపోయారు మనం పాలకొల్లు. దీనిని మనం ఏ విధంగా తీసుకోవాలి? తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే మీకు ప్రభావవంతమైనటువంటి స్థానాలు మీకు ప్రజారాజ్యం సాధించింది. ఏది వంగగీత గారు కానీ, బండారు సత్యనందరావు గారు, పంతం గాంధీ మోహన్ గారు, కొసాల కన్నబాబు గారు, ఇట్లా వీళ్ళు గెలిచి వచ్చారు. అక్కడ మాత్రం ప్రభావవంతమైన పాత్ర పోషించారు. 19 కదా ఓవరాల్గా గెలిచింది. 18 తెలంగాణతో కలుపుకొని 18, 15 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 అప్పుడు గెలుచుకుని మొత్తం 18 స్థానాలు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు లేవనెత్తిన విషయం ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి గారి చేత పార్టీని పెట్టించారు, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసేసారు. రాజశేఖర రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో 150 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు మీకు 17% ఓట్ మీకు చిరంజీవి గారికి వచ్చింది, ప్రజారాజ్యం పార్టీకి వచ్చింది. 74 లక్షల పైచిలకు 75 లక్షల లోపు ఓట్లు
ప్రజారాజ్యం పార్టీకి పోలైన ఆ సరళి చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ అసలు విషయం చెప్తాను మీకు. ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని గెయిన్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. 18 సీట్స్లో ఆయన విన్ అయ్యారు ప్రజారాజ్యం పార్టీ. 45 సీట్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంటే మీకు ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం పార్టీ మేకర్ అయ్యేవారు, ప్రత్యామ్నాయం అయిపోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యాన్ని విలీనం చేయమని మనం అడుగుదాం ఆయన్ని అన్న విషయం సోనియా గాంధీ గారికి ఆయన తెలియజేశారు. రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారితో ఎందుకు, మీరు చాలా బలమైన ప్రత్యర్థి కదా ఆయన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఆహ్వానించాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే, నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ఆహ్వానించాలనుకుంటున్నాను అని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను వర్డ్, ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్డ్. సోనియా గాంధీ గారితో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ఆయన్ని స్వాగతిద్దాం అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్ మేడం. అంటే మళ్ళీ ఇక్కడ సోనియా గాంధీ వస్తాను, వాళ్ళు ఏ కామెంట్స్ చెప్తా, అక్కడికే వస్తున్నా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే మీకు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తున్నది ఏమిటి అంటే, ఆయన సెకండ్ టర్మ్ చీఫ్ మినిస్టర్ అండి, సెకండ్ టర్మ్ కదా. రాజశేఖర రెడ్డి గారి కళ, కోరిక అన్నీ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక్కరోజైనా ముఖ్యమంత్రిగా అధిక కాలం పరిపాలించాలి. అది ఆయన ఇన్నర్ సర్కిల్స్లో నుంచి మనకు వినిపించేటటువంటి విషయాలు ఇవన్నీ. తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు అయ్యారే కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రధానమంత్రి ఎవరూ కాలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే, భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవిని ఆయన ఆశిస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయన ప్రధానమంత్రిగా భవిష్యత్తులో, ఆ తర్వాత భవిష్యత్తులో ఆయన ఆ స్థానాన్ని కోరుకొని ఆశించి, ఆయన ఆ స్థానానికి నిజంగా సోనియా గాంధీ గారు ఆశీర్వదించి, ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలు ఆయన మీద ప్రసరించి ఆయన ప్రధానమంత్రి అయితే, ముఖ్యమంత్రిగా ఆయన తన కుమారుడిని ఆయన అక్కడ ఆ పరిస్థితుల్లో ఆయన ఆశించట్ల. ఒక సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి గారు తన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉంటే, ఈ సామాజిక వర్గం ఎప్పటి నుంచో చీఫ్ మినిస్టర్ అవ్వాలని వెయిట్ చేస్తుంది. దానిలో భాగంగానే చిరంజీవి గారు పవర్కి దగ్గరగా ఈ కమ్యూనిటీని యునైట్ చేశాడు. ఈ యునైట్ అయిన కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే, ఎందుకంటే అంత క్రితం మీ కాంగ్రెస్ పార్టీతోనే ఈ సామాజిక వర్గం వంటకాగింది, ప్రయాణం చేసింది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశంతో కలిసి వీళ్ళు ప్రయాణం చేశారు. అది ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం ఆ ఈక్వేషన్స్. ఇప్పటికీ ఆ రెండు సామాజిక వర్గాల్లో అటు ఏంటిది, ఒకరు రాష్ట్రాన్ని వెళ్తున్నారు, ఇంకొకరు ఆయనకు వెనుదన్నుగా ఉంటే ఇంకా రాబోయే 15 ఏళ్ళైనా సరే మన స్నేహబంధం ఇలాగే కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఇలాగే ఉండాలి, అది ఏనాడు చెక్కు చెదరకూడదు, దానికోసం ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధము అంటూ, అంటే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యము, డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ మనము ఏంటిది లోతుల్లోకి తీసుకెళ్ళొద్దు, పైన కూర్చోబెట్టాలనేసి అనుకుంటే ఇలాంటి వీడియోలు చేసినప్పుడు అవతల వాళ్ళకి మండదా అండి? ఇక్కడ అవతల వాళ్ళకి ఏంటి అన్నది కాసేపు పక్కన పెడితే, అంటే మీ విఘ్నత ఏమైంది మీకు తెలియదా? అంటే మీరు క్రోనలాజికల్గానో లేకపోతే మీరు ఒక దీని ప్రకారం చూసుకుంటే 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. 2012 నాటికి కానీ విలీనమైంది. విలీనమైన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యులు అయ్యారు. తిరుపతి శాసనసభకి ఆయన రాజీనామా చేశారు. అక్కడ నుంచి ఆత్మగా ఆయన కిందికి వచ్చేసి చిరంజీవి గారిని నేను ఉంటాను, నువ్వు విలీనం చేయనేసి అని చెప్పేసి, నా పని అయిపోయింది అయ్యా, నేను స్టార్ట్ చేశాను కదా, నేను కంప్లీట్ చేశాను, ఆ బాయ్ బాయ్ అని అందరికి చెప్పేసి పైకి వెళ్ళిపోయారు అన్నట్టు. అంతే. ఇంక ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి మనం ఇలానే ఇచ్చేసుకోవాలి. అయిపోయిన మంచిని చెప్పాలి. గడిచిన గతంలో ఇప్పటి వరకు ఆయన పెట్టించారన్న దానికి ఏ ఒక్కరు విమర్శలు చేశారు తప్పితే ఆధారం అనేది ఒక మాట రూపం కావచ్చు, చూపించాలి, అదే పేపర్ రూపంగా కానీ ఫోటో రూపంగా కానీ లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుతున్న సంభాషణ కానీ, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంటే ఇంకో పర్సన్ నేనున్నాను అనేసి నిక్కచ్చే చెప్పడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. అదే బూచిని పట్టుకుని ఆ డ్యామేజ్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని? అంటే ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తట్టుకోలేక ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నారా? ఏమి తెర మీదకి తీసుకొచ్చినా నిజమే ఎప్పటికీ మహా అంటే ఇప్పుడు కాసేపు అవాకులు చివాకులు పేలుతారేమో, బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే అది ఏంటనేది తెర మీద కనిపించేస్తుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు మేము గెలుస్తాం అనేసి అని బాహాబాయికి దిగుతారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరి గెలుపు ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి అనేది అక్కడ తెలిసిపోతుంది కదా. అవును, ఖచ్చితంగా.
అసలు నిజంగా అంటే ఆవిడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంది, ఏం చెప్పాలనుకుందో తెలియదు, కానీ చిచ్చు మాత్రం పెట్టదలుచుకుంది. అది మాత్రం clear గా. పెట్టేశారు అది రాజుకుంది, రగులుకుంది. అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, మొత్తానికి మరొకసారి మీ మాటల ద్వారా ఇది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య.